ఆంధ్ర రాష్ట్రం కోసం అమరణ నిరాహార దీక్ష చేసి అమరుడైన పొట్టి శ్రీరాములు జన్మించిన గడ్డ కావలి. వాణిజ్య పరంగాను ప్రాముఖ్యతను చాటుకున్న కావలి నియోజకవర్గంలో రాజకీయం వాడి వేడిగా సాగుతోంది. కావలి నియోజకవర్గంలో 1952 నుంచి 15 సార్లు ఎన్నికలు జరిగాయి. 6 సార్లు కాంగ్రెస్, 3 సార్లు టీడీపీ, 2 సార్లు వైసీపీ గెలవగా కిసాన్ మజ్దూర్, ప్రజా పార్టీ, స్వతంత్ర పార్టీ ఒక్కోసారి, ఇండిపెండెంట్ అభ్యర్థి మరోసారి గెలిచారు. 2014-19లో వైసీపీ నుంచి గెలిచిన ప్రతాప్ కుమార్కే మళ్ళీ టికెట్ ఇచ్చింది వైసీపీ. ఇక టీడీపీ నుంచి కావ్య కృష్ణారెడ్డి ఈసారి ఎన్నికల బరిలో నిలిచారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం నుంచి వచ్చిన రామిరెడ్డి ప్రతాప్ రెడ్డి 2011 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ సానుభూతితో పాటు ఇతర సమీకరణాలు కలిసొచ్చి 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున గెలుపొందారు. అయితే మత్స్యకారులకు ఫిషింగ్ హార్బర్ లేక తీవ్ర అవస్థలకు గురవుతున్నా ఆ విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేయడంలో విఫలమయ్యారనే ఆరోపణలు గట్టిగా ఎదుర్కొన్నారు. ఇక సాధారణ కాలేజీ లెక్చరర్గా ప్రయాణాన్ని ప్రారంభించిన కావ్య కృష్ణారెడ్డి ఆ తరువాత కాలంలో గనుల బిజినెస్ చేపట్టి ప్రస్తుతం మైనింగ్ కింగ్ గా ఎదిగారు. నెల్లూరు జిల్లాలో క్వారీలు, క్రషర్లు, కాంక్రీట్ మిక్సర్లు పెట్టి మైనింగ్ సామ్రాజ్యాన్ని నిర్మించుకున్నారు. రియల్ ఎస్టేట్ రంగంలోనూ తనదైన ముద్ర వేశారు. ఇలా అంచెలంచెలుగా వ్యాపారాభివృద్ధి చేసుకుంటూ తన జిల్లాలో పేదలకు సొంత డబ్బుతో స్వచ్ఛంద సేవలు చేస్తూ ప్రజల మనిషిగా ఎదిగారు. చాలా రోజులుగా టీడీపీలో కొనసాగుతున్న ఆయన ఇప్పుడు కావలి సీటు సాధించారు. మరి కావలి ప్రజలు 2 సార్లు గెలిపించిన ప్రజా అభివృద్ధి అంతంత మాత్రమే చేసిన వైసీపీకి ఓటేస్తుందా, మార్పు వైపు మొగ్గు చూపుతుందా అనేది వేచి చూడాలి. మరి అధికారం కట్టబెట్టేది శాసించడానికి కాదు, పాలించడానికి. 5 ఏళ్లకు ఒక్కసారి చేతికొచ్చే ఆయుధం అసమర్థుని ఆదుకోవడానికి కాదు, దమ్మున్న నేతల్ని ఎన్నుకోవడానికి. ప్రజాక్షేత్రంలో ఎంతటి ఘనుడైనా మట్టి కొరగొచ్చు, మట్టి మనుషులకు సైతం పట్టం కట్టొచ్చు. ఎవరిని సింహాసనం ఎక్కించాలో, ఎవరి మెడలు వంచాలో ప్రజలకు బాగా తెలుసు. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. ఈసారి ఎన్నికల్లో ఏ పార్టీ సామర్థ్యం ఎంత, ఏ నియోజకవర్గంలో ఎవరి బలగం ఎంత, ప్రతి నియోజకవర్గంలో ఒక్కో నేత సత్తా ఎంత, గతంలో చేస్తానని చెప్పిందెంత, చేసిందెంత, చెయ్యబోయేదెంత, సూటిగా సుత్తి లేకుండా చెప్పడానికి మేము రెడీ. మీరు రెడీనా?